అత్తకి నేనెంతో రుణపడిపోయాను. ఆ రుణాన్ని ఎంతో కొంత తీర్చుకోగలిగితే చాలు ఈ జన్మకి. నీకిదంతా ఎవరు చెప్పారా? తాత చెప్పాడు. ఓ ఏంటో అన్నీ నీకే చెప్తున్నట్టున్నారు. మనవడికే కాదు, మనవరాలకు కూడా చాలా చెప్పు. ఎవరికి ఏం అవసరమో అది మాత్రమే గుర్తుపెట్టు. అందరూ కలిసి నన్ను జోకర్ని చేశారు. ఇప్పుడు కొత్త భయం పట్టుకుంది నాకు. బావకి దీపకి ఎక్కడ నిజం తెలిసిపోయిందో అని. బావా, కేక్ కట్ చేయండి. మాస్టరు, కేక్ కట్ చేయడానికంటే ముందు మరో చిన్న సెలబ్రేషన్ ఉంది. ఏంటది? దీపా, మావయ్య ఇది తీసుకో. ఈ రోజు మీ పెళ్లి రోజు కాబట్టి మా అందరి ముందు దండలు మార్చుకుని పెళ్లి చేసుకోవాలి. అన్నంత పని చేసావు కదరా. మా బావ అన్నాడంటే చేస్తాడు పారిజాతం గారు. ఓహో, అవునవును, బావా అన్నాడు అంటే అన్నీ చేస్తాడు. పదాలెందుకో కదలలేనట్టున్నాయి. 2 రోజుల నుంచి పెట్టుకున్న బెంగ కదా, నీరసంగా గొంతులోంచొచ్చిన మాటలు గాల్లో తేలిపోతున్నాయి. కార్తీక్, అన్నయ్యకి అక్షింతలు కూడా ఇవ్వు. నేను తీసుకొస్తాను. కుంకుమ కూడా. దీపా, మావయ్య, మాదో చిన్న ముచ్చట. దండలు మార్చుకునే ముందు భార్య గురించి ఒక మంచి మాట లేదా మనసులో ఉన్న మాట చెప్పేసి దండేయాలి. అత్త, నువ్వు కూడా అలాగే చేయాలి. వదినా, ముందు నువ్వే చెప్పాలి. ఏ బావ చెప్పకూడదా? లేడీస్ ఫస్ట్ అంటారు కదా. ఈసారైనా జెంట్స్ ని ఫస్ట్ పెడదామని. నువ్వు నీ కొడుకు ఏదైనా చేయగలరల్లుడు. ఏం బారు, నువ్వేమన్నా పెళ్లి పాట పాడతావా? నా వల్ల కాదు. మీరు చాలా బాగా పాడతారు కదా. కార్యక్రమం ప్రశాంతంగా జరుగుతున్నప్పుడు విపత్తుల్ని ఆహ్వానించకూడదమ్మా. దశరథ, ముందు మీరు దండాలు మార్చుకోండి. అత్త, మన పరువు పోకూడదు. ముందు నువ్వేసి. ఓ మంచి మాట, మనసులో ఉన్న మాట చెప్పాలన్నారు కదా. నా మనసులో ఉన్న మాట చెప్తాను. చెప్పండమ్మా. మనిషి శరీరంలో ప్రాణం ఎక్కడుంది అంటే శరీరం అంతా ఉంటుంది అంటారు. కానీ గుండె ఆగిపోతే ప్రాణం పోతుంది. నాకు తెలిసి ప్రాణం గుండెలోనే ఉంది. గుండె ఉన్నా కూడా ప్రాణం పోతుంది. అదెప్పుడు? ఊపిరి ఆగిపోయినప్పుడు. అంటే ప్రాణం ఎక్కడుంది? ఊపిరిలో ఉంది. భార్యకి ఊపిరి భర్తే. ఓ కఠిన మాట తీసుకుని ఊపిరిని కూడా ఆపేస్తుంది. మాట అనిపించుకునేంత వరకు తీసుకురానని మాటిస్తున్నాను. సూపర్ అత్త, సూపర్ సూపర్. నీ మాట మామయ్య మనసు మీద సంతకం చేసినట్టే ఉంది. అవునా? అయితే ఈసారి మీ మామయ్య గారు కూడా అంతకంటే బలంగా చెప్తారు. చెప్పు బావా. ఇక్కడ అంతా 2 బ్యాచ్లుగా విడిపోయారు. నేను సుమిత్ర పార్టీయే. మెజారిటీ ఎక్కడుంటే మీరు అటే వెళ్ళిపోతారు కదా. మావయ్య, ఈసారి నువ్వు చెప్పు. మీ అత్తయ్యలా గుండె అది ఇది అని చెప్పను గాని ఒకటి చెప్తాను. మరోసారి ఎప్పుడు తనని నేను మాటలతో గాని చేతలతో గాని బాధ పెట్టను. కన్నీళ్ల బరువు కార్చే వాళ్ళకే కాదు, మోసే వాళ్ళకి తెలుస్తుంది. ఈ 2 రోజులు అలాంటి బరువులు నేను చాలానే మోసాను. ఇప్పుడు ఆ బరువు దిగిపోయింది. కొంత నా మేనల్లుడి దగ్గర, కొంత నా భార్య దగ్గర నా బరువుని దించేసుకున్నా. మరొకసారి నిన్ను బాధ పెట్టే పని ఏది చెయ్యను సుమిత్ర. అదరగొట్టేశావు బావా. ఒక్క మాటతో చెల్లి మనసు గెలిచేశావు. మా అన్నయ్యకి మా వదినంటే ఎప్పుడూ ప్రేమే. మావయ్య, అత్తకి అక్షంతలేసి దీవించు. మావయ్య, అత్త, మీరెప్పుడు ఒకేసారి కేక్ని కట్ చేయాలి. ఒకరి చే ఒకరు పట్టుకుని. రే, ఏంట్రా నువ్వేంటే పరాయిదాన్ల దూరంగా ఉంటున్నావు? పరాయిదాన్నే కదా నన్ను ఇలాగే ఎయ్యడం. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ టు వదినా, అన్నయ్య. ఒకరికొకరు తినిపించుకోండి. లేదురా, మళ్ళీ మేము కలవడానికి కారణం మీ జంట. ముందుగా మీకే తినిపించాలనుకుంటున్నాను. అమ్మా దీప, ముందు జోష్నికి పెట్టండి. తను నా కూతురే కావచ్చు, కానీ కొన్నిసార్లు అర్హత నిర్ణయించేది రక్తబంధం కాదు, ప్రేమబంధం. మా విషయంలో నువ్వు కార్తీక్ తీసుకున్న బాధ్యత ఈ రోజు ఈ ఇంటి కన్నీళ్లని తుడిచింది. మేమిలా కలిసి పెళ్లి రోజు జరుపుకుంటున్నామంటే కారణం మీరే కదా. సో ముందుగా గౌరవించుకోవాల్సింది మిమ్మల్ని. పెళ్లి రోజు శుభాకాంక్షలండి. థ్యాంక్స్ అమ్మా. ఇదెందుకు ఇంత ఫీల్ అవుతుంది? కన్నవాళ్లు వీళ్లే అని దీపక్ తెలుసా? నేనిలా ఆలోచించి చచ్చిపోయేలా ఉన్నాను. పెళ్లి రోజు శుభాకాంక్షలు అత్త. థ్యాంక్స్ రా. పెళ్లి రోజు శుభాకాంక్షలు వదినా. థ్యాంక్స్ వదినా. బావా, పెళ్లి రోజు శుభాకాంక్షలు బావా. థ్యాంక్స్ బావా. అవును, గిఫ్ట్ ఏది? హగ్గిచ్చాను కదా బావా, అదే గిఫ్ట్. గిఫ్ట్ ఇవ్వవా బావా? పోనీ ఏం కావాలో చెప్పు బావా. అడగడానికి కూడా మా దగ్గర ఆశలు మిగలలేదు బావా. అన్నీ నీ కొడుకు కోడలే తీర్చేశారు. దశరథ, పెళ్లి రోజు శుభాకాంక్షలు రా. థ్యాంక్ యూ నాన్న.
అమ్మా సుమిత్ర, మీకు కూడా థ్యాంక్స్ మావయ్య గారు. కలకాలం కలిసి ఉండండి, చల్లగా ఉండండి. మమ్మీ హ్యాపీ యానివర్సరీ, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ డాడీ. థ్యాంక్ యూ జ్యోత్స్న. కార్తీక్, దీపక్, మమ్మల్ని కలిపింది మీరేరా. ఈ సంతోషంలో మీకోసం ఏదైనా చెయ్యాలనుంది. అడగండి, నన్నేం చేయమంటారు? అడగండి అడగండి, ఇదే మీకు సువర్ణ అవకాశం. ఇంతకు మించిన ఛాన్స్ రాదు. జ్యోత్స్న, మాటలు వెటకారంగా ఉన్నాయి. కొన్నిసార్లు అలాగే అనిపిస్తాయి డాడీ. నచ్చే మనుషులు వేరే ఉన్నారు కదా. మమ్మల్ని కలిపింది వీళ్ళిద్దరే కాబట్టి కృతజ్ఞతగా ఏదైనా అడగమన్నాను. దాంట్లో తప్పేముంది? అవునా, బావ ఏం చేసినా తప్పులేదు. విడదీసేది వీళ్లే, కలిపేది వీళ్లే. పోనీ ఇదంతా నిజం అనుకుందాం. బావకి దీపకి భార్యాభర్తల్ని కలిపేంత సమర్థతే ఉంటే అత్తని మావని ఎందుకు కలపలేకపోయారు? ఏం బావా, మా అమ్మా నాన్న గురించి మాత్రమే ఆలోచిస్తావా? మీ అమ్మా నాన్న గురించి ఆలోచించవా? జ్యోత్స్న, ఏం డాడీ, మీరు మమ్మీ మాత్రమే కలిసి ఉంటే చాలా? మీ చెల్లి మీ బావగారు కలిసి ఉండాలని మీరు కోరుకోరా? మిమ్మల్ని కలిపిన మీ మేనల్లుడు వాళ్ళని కలపాలి కదా. కనీసం కలిపే ప్రయత్నం అన్నా చేయాలి కదా. చేశాడా? గ్రాని ఏదో సామెత చెప్పేదే. గ్రాని కన్న తల్లి పిన్న తల్లి అని ఏదో సామెత చెప్పేదానివి. ఏంటది? ఇప్పుడు ఎందుకులే జోస్నా, సమయం వచ్చినప్పుడే చెప్పుకోవాలి గ్రాని. ఏదో ఒకసారి చెప్పు. అది ఏంటంటే, చెప్పు గ్రాని. కన్న తల్లికి తిండి పెట్టలేనుడు పిన్న తల్లికి కోకెట్టాడంట. దాని అర్థం ఏంటి గ్రాని? సొంత వాళ్ళని కాకుండా బయట వాళ్ళని పట్టించుకునే సందర్భంలో ఇది వాడతారన్నమాట. ఇది సరిగ్గా నీకు సరిపోతుంది బాబు. నువ్వు నీ కన్న తల్లిని పట్టించుకోవు, కానీ నా కన్న తల్లి కాపురం నిలబెట్టడానికి మాత్రం యుద్ధాలు చేస్తావు. ఏ, మా మమ్మీ డాడీ కలిసి ఉండాలని నేను కోరుకున్నట్టు నీ అమ్మా నాన్న కలిసి ఉండాలని నువ్వు కోరుకోవడం లేదా? జ్యోత్స్న, ఏం తాత, నేను అడిగిన దాంట్లో తప్పుందా? లేదు, తప్పు లేదు, అజ్ఞానం ఉంది. నువ్వు అడిగిన ప్రశ్నలోనే అజ్ఞానం కనబడుతుంది. తాత, నువ్వు మాట్లాడేటప్పుడు బుర్ర కాదు, బుద్ధి కూడా పనిచేయాలి. అత్తయ్య మావయ్య కలిసి ఉన్నారా? విడిపోయారని నీకెవరు చెప్పారు? నా భర్తతో విడిపోయానని మీ అత్త నీకు చెప్పిందా? లేదు. నా భార్యతో విడిపోయానని నీ మావయ్య నీకు చెప్పాడా? లేదు. మరి విడిపోయారని ఎలా అంటున్నావు? కలిసి లేరు కదా. కార్తీక్ పెళ్లికి శ్రీధర్ ఒంటరిగా వచ్చాడా, భార్యతో వచ్చాడా? అత్తతోనే వచ్చాడు. సత్యనారాయణ స్వామి వ్రతానికి భార్యతో ఉన్నాడా లేడా? ఉన్నాడు. ఈ రోజు ఈ ఇంటి కార్యక్రమానికి వీళ్ళిద్దరు జంటగా ఉన్నారా, వేరుగా ఉన్నారా? జంటగానే ఉన్నారు. మరి విడిపోయారని నువ్వెలా చెప్తున్నావు? కళ్ళు కనిపించడం లేదా? కళ్ళ ముందే జరుగుతుంది కదా. అంటే నోటికి ఏదొస్తుందంటావా? అనే ముందు ఆలోచిస్తే నోటికి రావాల్సిన మాటలే వస్తాయి. నేను కాంచనా వేరని ఎప్పుడూ అనుకోలేదు. మేమంతా ఒకటే. విన్నావుగా, ఈసారైనా వినపడిందా? ఏదో మాట అవకాశం చూసుకుని ఎదుటి వాళ్ళని అంటం కాదు చూసినా పోనీలే అని వదిలేస్తుంది. అసలు నీ చేతకాని తనం వల్లే కదా ఇదంతా జరిగింది. నన్ను చెప్పనీరా, దీనికి ఇప్పటికైనా తెలియాలి. ఇది చేతకాని పనులు చేయకపోయి ఉంటే ఇదంతా జరిగేది. పైగా ఎదుటి వాళ్ళని నిందిస్తుంది. పోన్లేండి, ఏదో తెలియకంది. సావాస దోషం సగం జీవితం నాశనం. పెద్దలు ఎందుకు చెప్పారో అనుభవం వచ్చాక అర్థమైంది. పదండి, అందరం భోంచేద్దాం. దీపా పద, క్యారియర్లు వచ్చేసి టేబుల్ మీద సర్దు. దశరథ పద. అలాగే నాన్న. ఇంకా చూస్తామే, రా. మమ్మీ, మిగతా వాళ్ళకి తెలియకపోవచ్చు. దీప ఎలాంటిదో నీకు తెలుసు కదా. దాని వల్లే నువ్వు డాడీ విడిపోయారు. నేను నీతో మాట్లాడాలి జ్యోత్స్న. చూడు జ్యోత్స్న, ఎదుగుతున్న పిల్లల్ని చిన్నపిల్లలంటారు, కానీ ఎదిగిపోయిన పిల్లల్ని కాదు. ఎదిగిన వాళ్ళు అంటే అర్థం మంచి చెడు ఎరిగిన వాళ్ళు అని. మనం ఎప్పుడు చిన్నపిల్లల్లా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటే అవతలి వాళ్ళకి అర్థం కాదా మనమేంటో? ఇప్పుడు ఇదంతా నాకెందుకు చెప్తున్నావు మమ్మీ? నీ కాంచనత్త గురించి, శ్రీధర్ మావయ్య గురించి నువ్వు మాట్లాడాల్సిన అవసరమేముంది? మీకోసం బావా దీప మాత్రమే బాధపడినట్టు, నిన్ను డాడీని వాళ్ళు మాత్రమే కలిపినట్టు అందరూ భజన చేస్తుంటే తట్టుకోవడం నా వల్ల కాదు. మీరంతా ఎప్పటికప్పుడు జరిగిపోయిన దాన్ని మర్చిపోయి జస్ట్ ప్రెజెంట్ బాగుంటే చాలు అని. కానీ మనల్ని బాధ పెట్టిన వాళ్ళు మనతో ఉంటే మన ఫ్యూచర్ ఎలా ఉంటుందో మనకు తెలీదా? అంటే నేను బాధపడటానికి కారణం దీపే అంటావు కాదా? నాకు మీ నాన్నకి మధ్య దూరం పెరగడానికి కారణం దీపే అంటావు కాదా? నేనే ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి కారణం కూడా దీపే అంటావు. అవునో కాదో నీకు తెలీదా మమ్మీ? బోర్డు మీటింగ్ జరిగిన తర్వాత ఈ ఇంట్లో గొడవ నీ ప్రవర్తన చూస్తుంటే మా మమ్మీ ఇంట్లో ఉండడం కూడా నీకిష్టం ఉన్నట్టు లేదు. మీ అమ్మే ఉన్న చిన్నపిల్ల, తను ఏ తప్పు చేస్తుందో తనకి తెలీదా? దానికి కారణం ఎవరు? అది గొడవ కాదు. నిన్ను డాడీని కలపడానికి నేనొక ప్రయత్నం చేశాను. బెలూన్లు
దాని స్థాయికి మించిన గాలుంది. పిన్తో పొడిస్తే ఎలా ఉంటుందో ఆ రోజు నువ్వు చేసిన పనికి రిజల్ట్ కూడా అలాగే వచ్చింది. డాడీ అంత ఆవేశంగా మాట్లాడతాడని నాకు తెలీదు. నీకేం తెలియదు జ్యోత్స్న. నువ్వెంత అమాయకురాలివంటే నేనింట్లోంచి వెళ్ళిపోవడం ఆపలేనంత అమాయకురాలివి. నువ్వెంత అమాయకురాలివంటే మీ డాడీకి నాకు గొడవ రావడానికి కారణం నువ్వే అని నీకు తెలిసినా దీపని తప్పు పట్టేంత అమాయకురాలివి. ఇవే మాటలు అందరిలోనే నిన్ను అడగచ్చు, కానీ నువ్వు నా కూతురివి కదా. నువ్వు తప్పు చేశావంటే నా పెంపకం సరిగ్గా లేనట్టు. మమ్మీ ఆ రాత్రి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది నువ్వు అనుకోలేదు. జ్యోత్స్న, నా క్లారిటీ రానంత వరకే ఎదుటి వాళ్ళు చెప్పేది వింటా. ఎవరేంటో నాకు అర్థమవుతోంది. అంటే దీపం మంచిదని నువ్వు కూడా నమ్ముతున్నావా మమ్మీ? మంచివాళ్ల చెడ్డవాళ్ల అన్న విషయం పక్కన పెడితే దాని కొలమానాలు వేరే ఉన్నాయి. మన విషయంలో ఎదుటి వాళ్ళు ఎలా ఉన్నారు అన్న దాన్ని బట్టి కొన్నిసార్లు మనుషుల్ని నమ్మాల్సి వస్తుంది. నీకోసం నేను డాడీతో కూడా ఫైట్ చేశాను కదా మమ్మీ. నా కోసం నువ్వంతా ఆరాటపడి దానివైతే నన్ను ఆపేదానివి జ్యోత్స్. కానీ నువ్వా పని చేయలేదు. కానీ నేను సమర్థించుకోకు. నువ్వేం చిన్నపిల్లవి కాదు. ఒకప్పుడు దీప ప్రాణాలకి తెగించి నన్ను కాపాడింది. ఇప్పుడు తనే కాపాడింది. నువ్వు నా ప్రాణం అనుకున్నాను. నువ్వు నన్ను వదిలేశావు. దీపని ద్వేషించాను, కానీ దీప నన్ను వదిలేయలేదు. ఇదే నీకు దీపకి ఉన్న తేడా. బాబా దీప కలిసి నా మీద లేనిపోనివి చెప్పి నీ మనసుని మార్చేశారు. అందుకే నేనేం చెప్పినా తప్పుగా తీసుకు. రాత్రి నేను మేడ మీద జ్యోత్స్న, నువ్వేం టెన్షన్ పడు. నేను నిన్నేం అండలేదు, అడగడం లేదు. నువ్వు నన్ను ప్రశ్న అడిగితే దానికి జవాబు చెప్పాను అంతే. నువ్వేంటో నాకు తెలీదా? అందరూ మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. వెళ్దాం పద. షాకు గట్టిగానే తగిలినట్టుంది. గ్రాని మొత్తం విన్నానే. ఇంతవరకు నీ మీద నాకు కాసుండేది. యువరాణివై యావదాస్తిని సొంతం చేసుకుంటావని మీ అమ్మ మాటలు విన్నాక నిన్ను తిట్టడం మానేసి నీకొక సలహా, నీకొక హెచ్చరిక ఇవ్వాలనిపిస్తోంది. ఏంటది? నువ్వు ఈ ఇంటి వారసురాలివి కాదని తెలిసిపోయే రోజు చాలా దగ్గర్లోనే ఉందే. అది బయటపడ్డ రోజు బిడ్డల్ని మార్చింది నేనే కాబట్టి నన్ను ఇంట్లో నుండి గెంటేయడమో లేదా కేసు పెట్టి మూయించడమో చేస్తారు. నిన్నైతే ఏం చేస్తారో కూడా తెలియదు.